వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. నా పేరు శ్రీనివాస్. టీచర్స్ అకాడమీ అనేది ఎంతోమంది విద్యార్థుల్ని ఉపాధ్యాయ ఉద్యోగార్థులుగా చేసినటువంటి సంస్థ. ఈ సంస్థ ఒక మంచి ఉద్దేశంతో మరలా మీ ముందుకు వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులుగానే కాకుండా వివిధ పోటీ పరీక్షల్లో ఈ పిల్లల్ని ఉద్యోగార్థులుగా చేద్దామనే ఉద్దేశంతో గ్రూప్ 2కి సంబంధించి మిమ్మల్ని సంసిద్ధులు చేయడానికి, మిమ్మల్ని ఎగ్జామ్ రాయడానికి సరిగా బాగా తయారు చేయడానికి ఈ యొక్క టీచర్స్ అకాడమీ మీ ముందుకు రావటం జరిగింది. మీకు గ్రూప్ 2కి సంబంధించి 2 పేపర్లు ఉంటాయి. మెయిన్స్కి సంబంధించి 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ వేరేగా పేపర్ ఉంటుంది. మొట్టమొదట ప్రిలిమ్స్లో మీరు అర్హత సాధిస్తే అప్పుడు మెయిన్స్ పరీక్షకి మీరు అర్హత పొందుతారు. ప్రిలిమ్స్ అనేది మనకి ఇప్పుడు నోటిఫికేషన్ కానీ చూస్తే మనకి క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనౌన్స్ అవుతుంది. అనౌన్స్ అయిన తర్వాత మనకి ఒక 2 నెలల సమయం ప్రిలిమ్స్కి ఉండొచ్చు. ప్రిలిమ్స్ అయినాక మనకు మరొక 2 నెలల నుంచి 3 నెలల సమయం మెయిన్స్కి ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఎట్లా ప్రిపరేషన్ చేయాలి సార్, అసలు గ్రూప్ 2కి ఎలా ప్రిపరేషన్ చేయాలి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటో ముందు మనం మాట్లాడదాం. గ్రూప్ 2 సంబంధించి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ప్రారంభిస్తేనే గ్రూప్ 2ని మీరు అందుకోగలరు. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం ఈ నోటిఫికేషను గ్రూప్ 2 మర్చిపోండి. ముందుగా గ్రూప్ 2 అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే వరుసగా 2 నోటిఫికేషన్లో మంచి పోస్టులతో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ 2ఏ. ఇది మీకు సువర్ణ అవకాశం లాంటిదన్నమాట. ఎందుకంటే ఇన్ని పోస్టులతో మరలా నోటిఫికేషన్ రావాలంటే చాలా సమయం పడుతుంది. సార్ ఈ నోటిఫికేషన్ మాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ కాదు నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుతామంటే అలా నెక్స్ట్ నోటిఫికేషన్ అవుతుంది తప్ప మీరు విజయం సాధించలేరు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు ప్రిపేర్ అవుదాము అనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ వచ్చే సమయానికి 1 నెల ముందుకే అంటే ఆగస్టు నాటికే మెయిన్స్ సబ్జెక్టులు అనేవి కనీసం 1 నుంచి 2 సార్లు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఏపీ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 కూడా ఒక 2-3 సార్లు అయినా సరే ప్రిపేర్ అయ్యి రెడీగా ఆగస్ట్ నాటికి ఉండాలి. ఆగస్ట్ నుంచి ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2-3 మంత్స్ అర్హత పరీక్ష కాబట్టి కొంచెం కష్టపడి చదివితే ఆటోమేటిక్గా అర్హత పరీక్షలో మీరు విజయం సాధిస్తారు. అప్పుడు ప్రిలిమ్స్ అయినాక మరలా రిజల్ట్ కోసం చూడకుండా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మొత్తం రివిజన్ చేసుకొని ఉండాలి. ఈ విధమైన స్ట్రాటజీని మీరు ఫాలో అయితే గ్రూప్ 2లో విజయం సాధించగలరు. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిందాకా ఆగి నోటిఫికేషన్ వచ్చినా చదువుదామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విజయాన్ని సాధించలేరు. ఇప్పుడే ప్రిపరేషన్ ఆపేయండి అలాగైతే మాత్రం. కాబట్టి ఈ విధమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించాలి. నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మీరు ఎక్కువ సమయం ఎకానమీ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వెచ్చించండి. ఏపీ హిస్టరీ మీద, పాలిటీ మీద కొద్ది తక్కువ సమయం వెచ్చించండి. అదే సార్ 4 సబ్జెక్టులు 75 మార్కులే కదా. ఏపీ హిస్టరీ 75 మార్కులు, పాలిటీ 75 మార్కులు, ఇండియన్ ఎకానమీ 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులే కదా. వాటి మీద ఎక్కువ సమయం ఎందుకు, వీటి మీద తక్కువ సమయం ఎందుకంటే ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ మనం చదువుకుంటే అర్థమవుతుంది. అదేవిధంగా చదవడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. కానీ ఎకానమీకి వచ్చేసరికి డ్రైగా ఉంటుంది సబ్జెక్టు, కష్టంగా అనిపిస్తుంది. స్టాటిస్టిక్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవడం కష్టం. కాబట్టి దాని మీద ఎక్కువ సమయం మనం కేటాయించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొత్త సబ్జెక్టు కాబట్టి ఎక్కువ సమయం మీరు కేటాయించాలి. క్లియర్? అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేది గ్రూప్ 2 ఎకానమీ మెయిన్స్ గురించి. మెయిన్స్ పరీక్షే మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది, ప్రిలిమ్స్ కాదు. ప్రిలిమ్స్ అర్హత మాత్రమే. అయితే ఈ మెయిన్స్ పరీక్షలో మీకు మంచి ఉద్యోగం రావాలన్నా అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలన్నా మీకు ప్రభావితం చేసేది ఎకానమీ సబ్జెక్ట్. ఈ ఎకానమీ సబ్జెక్ట్ అనేది 75 మార్కులకు ఉంటుంది.
75 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఈ 75 మార్క్స్కి 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లు కూడా 3 యూనిట్లు ఇండియన్ ఎకానమీ, 2 యూనిట్లు ఏపీ ఎకానమీ. ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు ఏపీ ఎకానమీ అనేది ఎక్కువగా కూడా ఎకనామిక్ సర్వే నుంచి వస్తాయి అన్నమాట. ఎక్కువగా ఎకనామిక్ సర్వే, నెక్స్ట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదువుతూ ఎకనామిక్ సర్వే చదువుకుంటే ఏపీ ఎకానమీకి సరిపోతుంది. మరి ఇండియన్ ఎకానమీకి సార్ అంటే, ఇండియన్ ఎకానమీకి తెలుగు అకాడమీ ఇండియన్ ఎకానమీ టెక్స్ట్ బుక్ ఉంది, లేదంటే మార్కెట్లో దొరికే ఏదైనా ప్రామాణిక పుస్తకం మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఏంటి, ఇండియన్ ఎకానమీ ఒక ప్రామాణిక పుస్తకం చదువుతారు, ఏపీ ఎకానమీకి తెలుగు అకాడమీ మరియు ఎకనామిక్ సర్వే చదువుతారు. చదివినంత మాత్రాన మనకు విజయం రాదు. మనం విజయం సాధించాలంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఎక్కువగా మనం ఆన్సర్ చేయాలి. ఈ ప్రశ్నలు ఎక్కువగా ఆన్సర్ చేసే ఉద్దేశంతో టీచర్స్ అకాడమీలో మనం గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మీకు నేనేంటంటే టెస్ట్ సిరీస్కి సంబంధించి సెపరేట్ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అసలు గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీలో సిలబస్ ఏంటి, మీరు ఎలా చదవాలి, ఎకానమీకి సంబంధించి ఏ పుస్తకాలు చదివితే మంచిది ఏంటనేది ఒక డీటెయిల్డ్గా నేను చెప్పడం జరుగుతుంది. ఏం చదవాలి అంటే, ఇండియన్ ఎకానమీకి సంబంధించి కోర్ సబ్జెక్టు కోసం ఒక ప్రామాణిక పుస్తకం తీసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైతే ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ చదివితే మంచిది. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఎవరైనా ఇంగ్లీష్ మీడియం చదివితే మాకు అర్థమవుతుందంటే ఆ రమేష్ సింగ్ పుస్తకం మాత్రం చదవండి. చదువుతూ మీరు ఇండియన్ ఎకానమీలో ఎక్కువ మార్కులు సాధించాలంటే పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో లేటెస్ట్గా వస్తున్నటువంటి ఎకానమీకి సంబంధించిన మార్పులు మీరు గమనించాలి. అంటే అవి చదువుకుంటూ ఉండాలి. కరెంట్ ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం కదా సార్ అంటే ఆ కరెంట్ అఫైర్స్ ఎకానమీకి పనికిరాదనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీకి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, వీటికి కూడా వేరేగా వెబ్సైట్లు ఉంటాయన్నమాట. ఆ వెబ్సైట్లు మ్యాగజైన్స్ను కూడా ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ మ్యాగజైన్స్ను కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేయాలి. ఇలాగా ఇవన్నీ కలిపితేనే ప్రిపరేషన్. అంతేగాని మార్కెట్లో దొరికిన పుస్తకం పట్టుకొని అదే పుస్తకాన్ని 10 సార్లు చదివితే, అంటే వాస్తవానికి ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివితే మంచిదే, కానీ ఎకానమీకి సంబంధించి మార్కెట్లో దొరుకుతున్న పుస్తకం నుంచి వచ్చినటువంటి బిట్ల సంఖ్య చాలా తక్కువ. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్లు మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత పెద్ద ఫ్యాకల్టీ పుస్తకమైనా తీసుకొని ఎన్ని బిట్లు మనకి అందులో నుంచి వచ్చాయో మీరు గమనిస్తే మీకు వేరియేషన్ అనేది అర్థమైపోతుంది. క్లియర్గా మీకు వేరియేషన్ అర్థమవుతుంది. అయితే ఏం చేయాలి సార్ అంటే, కరెంటు ట్రెండ్ని ఫాలో అవుతూ కోర్ను కూడా చదువుకోవాలి. ఏపీ ఎకానమీకి సంబంధించి ఈ కోర్ సబ్జెక్ట్ అనేది తెలుగు అకాడమీలో చదువుకుంటూ కరెంట్ అనేది మనకి ఎకనామిక్ సర్వే బాగా చదువుకుంటే సరిపోతుంది. ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి కొంత సమస్య మనకి వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో మంచి బుక్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ తెలుగు మీడియంలో మంచి బుక్స్ అందుబాటులో లేవు. అలాగని చెప్పి ఇంగ్లీష్ అర్థం అవ్వని వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళకండి. మీ తెలుగులో ఒక మంచి ఫ్యాకల్టీది కానీ లేదంటే తెలుగు అకాడమీ పుస్తకం కానీ చక్కగా చదువుకోండి. ఇప్పుడు మనం సిలబస్ విషయానికి వస్తే మొత్తం 5 యూనిట్లు మనకున్నాయి. మెయిన్స్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మెయిన్స్ సిలబస్ కానీ చూస్తే 5 యూనిట్లు ఉన్నాయి. ఈ 5 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ మనం చూస్తే ఎకనమిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది అంతకు సంబంధించి ఎకనమిక్ ప్లానింగ్ అండ్ పాలసీకి సంబంధించి మొదటి యూనిట్. రెండవ యూనిట్ ఏంటంటే మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ లేదా ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారు దాన్ని. అదేవిధంగా ఎక్స్టర్నల్ సెక్టర్ అని కూడా అంటారు. మొత్తం ఈ సిలబస్కి అంతటికి గుండెకాయ, హార్ట్ వంటిది ఈ రెండవ యూనిట్. దీని నుంచే మీకు 30 నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. 30 నుంచి 35 ప్రశ్నలు రెండవ యూనిట్ నుంచే వస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రెండవ యూనిట్, మనీ,
బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఇవి మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏరియా, బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడి నుంచి మనకి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ వస్తాయి. కాబట్టి ఇది కానీ మీరు బాగా పట్టుకుంటే ఎక్కువ స్కోర్ చేయగలరు. ఆ కాన్సెప్ట్స్ కానీ అర్థం కాకపోతే అసలు ఆ బిట్ని మరి మీరు ముట్టలేరు అనమాట. కాబట్టి ఈ చాప్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. భారతదేశంలో వ్యవసాయము, పరిశ్రమలు మరియు సేవలు. ఇక్కడతో ఇండియన్ ఎకానమీ అయింది. ఈ 3 యూనిట్స్ కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించినవి. ఇప్పుడు 4-5 యూనిట్లు మనకి ఏపీ ఎకానమీకి సంబంధించినవి. ఫస్ట్ యూనిట్లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా జిఎస్డిపి గురించి ఉంటుంది, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ జిఎస్డిపి వృద్ధి రేటు ఎలా ఉంది, అదేవిధంగా జిఎస్డిపికి వివిధ రంగాలు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేటువంటి అంశాలు ఉంటాయి. పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా పబ్లిక్ ఫైనాన్స్ ఉంటుంది. ఇది 4వ యూనిట్. 5వ యూనిట్ కానీ మనం చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. మనకి 3వ యూనిట్ ఇండియన్ ఎకానమీలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ 5వ యూనిట్లో ఏపీ ఎకానమీలో కూడా అవే ఉన్నాయన్నమాట. అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీసెస్. ఓకే, మనం ఈ బ్యాంకింగ్ ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం కాబట్టి ఏపీలో పెట్టలేదు. ఈ యూనిట్ ఇంచుమించు ఈక్వల్ అనమాట. ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించినవి కాబట్టి మరి ఏపీ ఎకానమీలో ప్రత్యేకించి మెన్షన్ చేయడం జరగలేదన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ యూనిట్ మనం చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనమిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. భారతదేశ జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయాన్ని కొలిచేటువంటి పద్ధతులు, భావనలు. జాతీయ ఆదాయానికి సంబంధించి భావనలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకోవాలి. జిఎన్పికి, జీడిపికి డిఫరెన్స్ ఏంటి, నెట్కి, గ్రాస్కి డిఫరెన్స్ ఏంటి, మార్కెట్ ప్రైస్కి, ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి. అదేవిధంగా ప్రస్తుతము జాతీయ ఆదాయ గణన మారింది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో గణిస్తున్నారు, ప్లస్ అదేవిధంగా జీవీఏ అట్ బేసిక్ ప్రైస్లో కూడా ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని గణిస్తున్నారు. ఈ మెథడాలజీ ఏ విధంగా ఉందో నేర్చుకోవాలి. కోర్లో భాగంగా జాతీయ ఆదాయం ఎప్పటి నుంచి ఎలా లెక్క కట్టారనేది నేర్చుకోవాలి. అంటే భావనలు నేర్చుకోవాలి, ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు నేర్చుకోవాలి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్క కడుతున్నారో నేర్చుకోవాలి. న్యూ మెథడాలజీ, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొత్త మెథడాలజీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి చాప్టర్ మనకి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. అంటే వృత్తుల వారీగా వ్యవసాయ రంగంలో ఎంతమంది ఉన్నారు, పారిశ్రామిక రంగంలో ఎంతమంది ఉన్నారు, సేవా రంగంలో ఎంతమంది ఉన్నారు, అందులో మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఇటువంటివన్నీ నేర్చుకుంటే అది ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్. ఇన్కమ్ కూడా చూసుకోవాలి. ఆ జాతీయ ఆదాయానికి వ్యవసాయ రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, పారిశ్రామిక రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, సేవా రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంత పర్సంటేజ్లు, ఇవన్నీ కూడా మనం చూడాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకనమిక్ గ్రోత్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి? ఈ ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధిలో ఎగ్జామ్ ప్యాటర్న్ మారిందండి. యాక్చువల్గా మనకి ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి, రెండిట్ల మధ్య తేడా ఏంటి, అల్పాభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు ఏంటి, అదేవిధంగా వృద్ధి సాధించాలంటే ఏం జరగాలి, ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ చదువుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా చదవాలి, కానీ ప్రశ్నలు వీటి నుంచి అడగట్లేదు వాడు. ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద వస్తున్నాయి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మీద వస్తున్నాయి. అది నేషనల్ ప్లస్ వరల్డ్ కూడా. ఇండెక్స్ల మీద ఎక్కువ ఇక్కడి నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఫోకస్ ఇండెక్స్ల మీద ఎక్కువ పెట్టాలి. అలాగని కోర్ సబ్జెక్ట్ చదవమని మానేమని కాదు,
వాటి మీద ప్రిఫరెన్స్ తగ్గించి వీటి మీద ప్రిఫరెన్స్ మనం పెంచాలి. క్లియర్? నెక్స్ట్, స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ప్లానింగ్కి సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, ఆ పంచవర్ష ప్రణాళికల టార్గెట్స్, గ్రోత్ ఎంత సాధించారు, ఏ పంచవర్ష ప్రణాళిక ఎవరు, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు ఏంటనేది కొంచెం సింపుల్గా, మరి వ్యాస్ట్గా కాకుండా, అప్పుడు ఇది ఒక చాప్టర్గా ఉండేది కాబట్టి వ్యాస్ట్గా చదివారు. ఇప్పుడు చాప్టర్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి కొద్దిగా తగ్గించి విజయం సాధించిన ప్రణాళికలు ఏంటి, అపజయం సాధించిన ప్రణాళికలు ఏంటి అనేది కొంచెం తక్కువగా జాగ్రత్తగా చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి మొదటి తరము 91, రెండవ తరము, మూడవ తరము, నాలుగవ తరం రిఫార్మ్స్ కూడా వచ్చాయి. మనకు తెలిసింది ఎప్పుడు కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే 1991 రిఫార్మ్సే చదువుతాం. అట్లా మనం అప్డేట్ అవ్వాలి, మన బుక్స్ అప్డేట్ అవ్వాలి, మనము అప్డేట్ అవ్వాలి. కాబట్టి 4 తరాలకు సంబంధించినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ రాష్ట్రాలకు ఏ విధంగా వెళ్తున్నాయి, అదేవిధంగా పంచాయతీలకు ఏ విధంగా వెళ్తున్నాయి అనే భాగంలో మనం ఆర్థిక సంఘం ఎలా పంచుతుంది, ఎలా నిధులు వెళ్తున్నాయి అనేది మనం కొద్దిగా చూస్తే సరిపోతుంది. నీతి ఆయోగ్ బిట్ కన్ఫర్మ్ అండి. నీతి ఆయోగ్ నుంచి బిట్ లేకుండా ఉండదు. నీతి ఆయోగ్ మనం ఎలా చదువుతాం? నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు, నీతి ఆయోగ్లో ఎవరెవరు ఉంటారు, నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్ ఎవరు, ఇటువంటి బిట్లు చదువుతాం. ఈ బిట్లు రావండి. నీతి ఆయోగ్కి సంబంధించి నీతి ఆయోగ్ కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ మీద అడుగుతాడు. నీతి ఆయోగ్ ఎజెండా ఉంది, ఆ ఎజెండా మీద అడుగుతాడు. కాబట్టి మన ప్రిపరేషన్ స్టైల్ని కొంచెం మార్చాలి. సాంప్రదాయబద్ధంగా వెళ్లకుండా అది చూస్తూ, అంటే దానికి కొద్ది ప్రిఫరెన్స్ ఇవ్వండి, దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్తాను. అంతేగాని అసలు ఎలా ఉంటుందో నిర్మాణం తెలియకుండా నీతి ఆయోగ్ గురించి చదవమని నేను చెప్పట్లేదు. ప్రిఫరెన్స్ తగ్గించండి, దానికి కొద్ది ప్రిఫరెన్స్ తగ్గించి దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి అని నేను చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. నీతి ఆయోగ్ గురించి కూడా మనం చక్కగా చదువుకోవాలి. నెక్స్ట్ వన్, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై. మనీ సప్లై గురించి పూర్తిగా మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా ద్రవ్యం యొక్క విధుల గురించి కూడా మీరు బాగా నేర్చుకోవాలి. విలువల నిధి, ద్రవ్యం యొక్క ప్రాథమిక విధ, ద్వితీయ విధ, తృతీయ విధ అని అడుగుతాడు. ఆ విధంగా ప్రాథమిక విధులు ఏంటి, ద్వితీయ విధి, అది ప్రాథమిక విధులు ఏంటి, ద్వితీయ విధి ఏంటి, తృతీయ విధి ఏంటి నేర్చుకోవాలి. అర్థమైందా? మనీ సప్లై M1 ఏంటి, M2 ఏంటి, M3 ఏంటి, M4 ఏంటి, వాటి లిక్విడిటీ ఎలా ఉంది, దేనికి ఎక్కువ లిక్విడిటీ ఉంది, దేన్ని నేరో మనీ అంటారు, దేన్ని బ్రాడ్ మనీ అంటారు, దేనిలో బ్యాంకింగ్ డిపాజిట్లు ఉంటాయి, దేనిలో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు ఉంటాయి. ఈ విధంగా అనాలిసిస్ చేసుకుంటూ చదువుకుంటూ మనం వెళ్ళాలి. మనీకి సంబంధించి RBI ఫంక్షన్స్, మానిటరీ పాలసీ అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. RBIకి సంబంధించి RBI క్రెడిట్ కంట్రోల్ ఏ విధంగా చేస్తుంది, పరిమాణాత్మకంగా ఏ విధంగా చేస్తుంది, గుణాత్మకంగా ఏ విధంగా చేస్తుంది. అర్థమైందా? రెపో రేట్ అంటే ఏమిటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, SLR అంటే ఏంటి, CRR అంటే ఏంటి, SLR బ్యాంకులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, CRR ఏ విధంగా ఉపయోగపడుతుంది. నైతిక ఉద్బోధ, పరిమాణాత్మకమైన నియంత్రణ, గుణాత్మకమైన నియంత్రణ. ఈ విధంగా బిట్లు మనకి ఫ్రేమ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎప్పుడు ఏర్పడింది ఏంటనేది అట్లా కొద్దిగా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వీటి మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మనం చూడాలి. ద్రవ్యోల్బణ సమయంలో RBI రెపో రేట్ పెంచుతుంది, రెపో రేట్ తగ్గిస్తుంది, రివర్స్ రెపో రేట్ పెంచుతుంది, రివర్స్ రెపో రేట్ తగ్గిస్తుంది, SLR పెంచుతుందా, SLR తగ్గిస్తుందా, CRR పెంచుతుందా, CRR తగ్గిస్తుందా. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ఇప్పుడు వడ్డీ రేట్లు ప్రకటించేది ఏంటి, ఏంటి, ఇటువంటి బిట్లు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనం చదవాలి. నెక్స్ట్ వన్, ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్, డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్. భారతదేశ బ్యాంకింగ్ గురించి చదవమంటే మొట్టమొదటి బ్యాంక్ ఏది, భారతదేశంలో పురాతనమైన బ్యాంక్ ఏది, ఇటువంటి బిట్లు ప్రస్తుతం ఇవ్వట్లేదు. అయితే చదవాలి, చదవకూడదు నేను అనట్లేదు, కానీ అవి చదువుతూ బ్యాంకింగ్ సంబంధించి ఏం చదవాలంటే, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటే ఏమిటి, ఏమండి, బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అంటే ఏమిటి, ఏమండి, బ్యాంకులకు అవసరం వచ్చేటప్పుడు రాత్రికి రాత్రే అప్పు తీసుకునేదాన్ని ఏమంటారు, ఆ అప్పు తీసుకునేటప్పుడు ఏ రేటుకి తీసుకుంటుంది, రెపో రేటు కన్నా తక్కువ తీసుకుంటుందా, రెపో రేటు కన్నా ఎక్కువ తీసుకుంటుందా. ఏమండి, ఇటువంటి బిట్లన్నీ మనం చదవాల్సి ఉంటుంది బ్యాంకింగ్కి సంబంధించి. యూనివర్సల్ బ్యాంక్ ఈ మధ్యన ఏ బ్యాంక్ మారింది,
యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటి, కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి, ఏమండి ఇటువంటి బిట్లు, ఇటువంటి టాపిక్స్ మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అర్థమైందా? సాంప్రదాయబద్ధంగా చదివినటువంటి దానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ బట్టి ఆ ట్రెండ్కు అనుగుణంగా ఎక్కువ చదవండి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, కాజెస్ అండ్ రెమెడీస్. ఇన్ఫ్లేషన్కి సంబంధించి కాజెస్ అండ్ రెమెడీస్. ఇన్ఫ్లేషన్ వచ్చేటప్పుడు ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుందా పెరుగుతుందా? ఎగుమతులు ఏమవుతాయి, పెరుగుతాయా తగ్గుతాయా? దిగుమతులు ఏమవుతాయి, తగ్గుతాయా పెరుగుతాయా? ఎగుమతుల ధరలు ఏమవుతాయి, దిగుమతుల ధరలు ఏమవుతాయి? రూపాయి విలువ ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ మంచిదా కాదా? ఎంత ఉంటే ఆర్థిక వ్యవస్థకు మంచిది, ఎంత ఉంటే ఆర్థిక వ్యవస్థ చెడు చేస్తుంది? డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? జీడిపి డిఫ్లేటర్ అంటే ఏమిటి? స్థిర ధరలు అంటే ఏమిటి? ప్రస్తుత ధరలు అంటే ఏమిటి? ఈ విధంగా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అర్థమైందా? ఇండియాస్ ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ ఇంబ్యాలెన్స్, డెఫిషియట్ ఫైనాన్స్ అండ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ. దీన్నే ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, రీసెంట్ ఇండియన్ బడ్జెట్, వీటిలన్నింటికి కలిపి మనం పబ్లిక్ ఫైనాన్స్ అని అంటాం. పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి ముఖ్యంగా ఎక్కువ బిట్లు అడిగేది ఎక్కడంటే లోట్ల మీద ఎక్కువ బిట్లు అడుగుతాడు. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమిటి? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, కొత్త పదం చూడండి. అంతేగాని అలాగా మనం అనుకున్నవే కాకుండా రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమిటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏమిటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏమిటి? ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటుందా, ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉంటుందా? ఉంటే ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఎందుకు తక్కువ ఉంటుంది? ఏమండి ఆస్తులు పెంచే డెఫిసిట్ ఏంటి? ఈ యొక్క ఇవి చదవాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా రెవెన్యూ వ్యయం అంటే ఏమిటి, మూలధన వ్యయం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. రెవెన్యూ వ్యయంలో ఏం భాగాలు, మూలధన వ్యయంలో భాగాలు ఏంటి, భారతదేశం మీద వడ్డీ చెల్లింపులు ఎలా ఉన్నాయి, భారం ఎలా ఉంది, ఫిస్కల్ లోటుని తగ్గిస్తుందా పెంచుతుందా ప్రస్తుతం? రెవెన్యూ లోటు పెరుగుతుందా తగ్గుతుందా? ఎఫ్ఆర్బిఎం చట్టం అంటే ఏంటి, ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్పింది, ఎందుకు అచీవ్ అవ్వలేకపోయాం ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని? ఈ విధంగా మనం చదువుకోవాల్సిన అవసరము ఉంది పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి. జిఎస్టీ సంబంధించి ఈ మధ్యన ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 0% తీసుకొచ్చినవి ఏంటి, జిఎస్టీని 28% నుంచి 18% తగ్గించినవి ఏంటి, 18 నుంచి 5% తగ్గించినవి ఏంటి? ఇవి మనం జిఎస్టీకి సంబంధించి చదువుకోవాల్సినటువంటి అంశాలు. రీసెంట్ ఇండియన్ బడ్జెట్కి సంబంధించి కూడా మనం బాగా దృష్టి పెట్టి చదువుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి మీకు చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రశ్నలు వస్తాయన్నమాట. ఎక్కువగా రూపీ ఎక్స్చేంజ్ గురించి అడుగుతాడు. ముఖ్యంగా మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంబంధించి కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్లో ఏముంటాయి, క్యాపిటల్ అకౌంట్లో ఏముంటాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని సరిచేయాలంటే ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టాలి, ఇదొక ఇష్యూ. అయితే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, హాట్ మనీ అంటే ఏమిటి, క్లియర్. దీర్ఘకాలంలో మన దగ్గర ఉన్నటువంటి పెట్టుబడులు ఏమిటి, స్వల్పకాలంలో వెళ్ళిపోయేవి ఏంటి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది, అవుట్ఫ్లో ఎలా ఉంది, నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, గ్రాస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ దేశం నుంచి మనకి ఎక్కువ వస్తున్నాయి, అసలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఈ విధంగా మనం దీన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరము ఉంది. ఇందులో భాగంగా రూపాయి ఎక్స్చేంజ్, రూపీ కన్వర్టబిలిటీ లేదా క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ వేసినటువంటి కమిటీలు ఏంటి, రూపాయి విలువ తగ్గితే ఎటువంటి ప్రభావం ఉంటుంది, రూపాయి విలువ పెరిగితే ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎగుమతుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, దిగుమతుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, రూపాయి విలువ కావాలని తగ్గిస్తే ఏమంటారు, రూపాయి విలువ మార్కెట్ శక్తుల ఆధారంగా తగ్గితే ఏమంటారు, మార్కెట్ శక్తుల ఆధారంగా పెరిగితే ఏమంటారు? ఈ విధంగా మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ని చదువుకెళ్లాల్సినటువంటి అవసరము ఉంది. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్కి సంబంధించి.
అగ్రికల్చర్ సంబంధించి. ఇండియన్ అగ్రికల్చర్ సంబంధించి చెప్పాను కదా, సాంప్రదాయంగా ఉన్నటువంటి చదువుకుంటూ ఈ మధ్యన పెట్టినటువంటి కిసాన్ ఆర్కేవీవై, అదేవిధంగా పరంపరాగత యోజన, ఇటువంటి రీసెంట్గా వచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా మనం చదువుకోవాలి తప్పనిసరిగా. నెక్స్ట్ నీటిపారుదల మీద వచ్చిన పథకాలు కానీ, వ్యవసాయానికి సంబంధించిన పథకాలు కానీ తప్పనిసరిగా ప్రధానమంత్రి కిసాన్ వికాస్ యోజన వంటి పథకాలన్నింటినీ చదువుకోవాలి. చదువుకుంటూ దానిలో ఉన్నటువంటి అసలు ఆ పథకంలో ఉన్నటువంటి మెయిన్ థీమ్ని బాగా చదువుకోవాలి. సంవత్సరాలు ఎలా అడుగుతాడంటే క్రానలాజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు. అంటే ఏ సంవత్సరం ముందు ఏ సంవత్సరం తర్వాత వరుసగా పెట్టమంటాడు ఆ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉన్నటువంటి థీమ్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయానికి సంబంధించి ఇవి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. మార్కెటింగ్ కమిటీ యాక్ట్ అంటే ఏమిటి, ఆ మార్కెటింగ్ కమిటీ యాక్ట్లో ఫీజులు ఎట్లా వసూలు చేస్తారు ఏంటి, ఈ విధంగా కరెంటు అగ్రికల్చర్కి సంబంధించినటువంటివి, రైతుల ఇన్కమ్ డబుల్ చేయడానికి వేసినటువంటి కమిటీలు ఏంటి, ఈ మధ్యన వేసినటువంటి కమిటీలన్నీ కూడా మనం చక్కగా చదువుకోవాలి. ఈ విధంగా అగ్రికల్చర్కి సంబంధించి ఎక్కువ కరెంట్ డేటాను మనం చదువుకోవడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రైసింగ్, అగ్రికల్చర్ మీద చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, అంటే ప్రొడక్షన్ ఎలా ఉంది, ఏది మొదటి స్థానంలో ఉంది, ఏది చివరి స్థానంలో ఉంది, అవి చదువుకోవాలా. అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, అగ్రికల్చర్ ఫైనాన్స్ అంటే రైతులకు రుణాలు ఏ విధంగా వస్తాయి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వీటి గురించి చదువుకోవాలి. నెక్స్ట్ మార్కెటింగ్ గురించి చదువుకుంటే మార్కెట్ కమిటీ యాక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది. అగ్రికల్చర్ ప్రైసింగ్ అండ్ పాలసీ, మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఏమిటి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎన్ని పంటలకు ఇస్తున్నారు, దేనికి ఇవ్వట్లేదు, ఎక్కువ దేనికి ఇస్తున్నారు అనేవి చదువుకోవాలా. అదేవిధంగా ఇవి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ మనం చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 91, డిజిన్వెస్ట్మెంట్ 91, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, డిజిన్వెస్ట్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రియల్ సిక్నెస్, కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ రెమిడియల్ మెజర్స్. ఇవన్నీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి. ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడంటే ఇండస్ట్రియల్ పాలసీస్ దానిలో ఉన్నటువంటివి. న్యూక్లియస్ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రియల్ తీర్మానం ఏది, 8 పరిశ్రమలు మాత్రమే రిజర్వ్ చేసినటువంటి పారిశ్రామిక తీర్మానం ఏది, అర్థమైందా. చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పారిశ్రామిక తీర్మానం ఏది అంటే పారిశ్రామిక తీర్మానాల మీద మనం చక్కనైనటువంటి అవగాహన మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా సిక్ ఇండస్ట్రీస్కి సంబంధించి BIFR ఇటువంటివి కూడా మనకు అడగడం జరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనకి ప్రత్యేకమైన టాపిక్గా పెట్టడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటంటే భారతదేశంలో బిజినెస్ని ఈజీగా చేసుకోవడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుంది అనేటువంటిది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ వేరు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రస్తుతం ఆపేశారు, 2021 నుంచి ఆపేయడం జరిగింది. కాబట్టి అది రిపోర్ట్. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఆ రిపోర్ట్ అని అనుకోకండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే భారతదేశంలో వ్యాపారం చేయడానికి భారత ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది అని తెలియజేసేదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ సిక్నెస్, కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ రెమిడియల్ మెజర్స్. సిక్ అయిపోవడానికి కారణం ఏంటి ఇండస్ట్రీస్, దాన్ని ఒక దారిలో పెట్టడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేది మనం దీని భాగంగా చూసుకోవాలి. అదేవిధంగా డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ, స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, ఆ వచ్చినటువంటి నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి, వాళ్ళు దాంతో ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సర్వీస్ సెక్టర్ సంబంధించి గ్రోత్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ సెక్టర్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ IT అండ్ ITES ఇండస్ట్రీ ఇన్ డెవలప్మెంట్. సర్వీస్ సెక్టర్ సంబంధించి చెప్పాలంటే స్వర్ణయుగం భారతదేశానికి. ఎందుకంటే సర్వీస్ సెక్టరే ఇప్పుడు 55% వరకు జాతీయ ఆదాయంలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎగుమతులు ఎక్కువగా సర్వీస్ సెక్టర్ నుంచి వస్తున్నాయి. కాబట్టి సర్వీస్ సెక్టర్ సంబంధించినటువంటి రీసెంట్ అన్నీ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి స్టాక్ అనేది చాలా తక్కువగా మనకి లభిస్తుంది. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ GSDP అండ్ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంతా కూడా డేటాయేనండి. మనం నేషనల్ ఇన్కమ్ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో చూస్తాం. కాబట్టి ఏపీ ఎకానమీలో ఏం చూడాలంటే ఏపీ ఎకనామిక్ సర్వే పట్టుకొని ఏపీ ఎకనామిక్ సర్వే ప్రాప్తికి భారతదేశం యొక్క GSDP ఎంత, GVI ఎంత, GSDPలో GVలో వ్యవసాయ రంగం వాటా ఎంత, పారిశ్రామిక రంగం వాటా ఎంత, సేవారంగం వాటా ఎంత, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఎంత, సేవారంగం వృద్ధి రేటు ఎంత, వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత, GSDP వృద్ధి రేటు ఎంత, GVA వృద్ధి రేటు ఎంత, ఇవన్నీ కూడా స్థిర ధరలు ఎంత, ప్రస్తుత ధరలు ఎంత, ఇటువంటి డేటా అంతా కూడా చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ తలసరి ఆదాయం, ప్రస్తుత ధరలు ఎంత, స్థిర ధరలు ఎంత, ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలండి తప్పనిసరిగా. అదేవిధంగా ఉపరంగాలు,
ఏ విధంగా ఏవి ఎక్కువ వృద్ధిని సాధించాయి, ఏవి తక్కువ వృద్ధిని సాధించాయి, లేదంటే ఏవి క్షీణిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ జిఎస్డిపిలో భాగంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏపీ స్టేట్ రెవెన్యూ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్, ఏ ట్యాక్స్ ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది ఆంధ్రప్రదేశ్కి, ఏదైనా సరే జిఎస్టీ, ఏ రాష్ట్రానికైనా జిఎస్టీఏ. ఏది తక్కువ ఇస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏది ఎక్కువ ఇస్తుంది, మైన్స్ ఏపీకి. అదేవిధంగా మనకి జరిమానాల ఫీజుల నుంచి ఎన్నో స్థానంలో ఉంది, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఎన్నో స్థానంలో ఉంది, ఎక్సైజ్ డ్యూటీ ఎన్నో స్థానంలో ఉంది. ఈ విధంగా పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి మనం చదువుకోవాలి. ఏపీకి సంబంధించి డెట్ ఏ విధంగా ఉంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత కడుతున్నారు, ఈ యొక్క డెట్ అనేది జీడిపిలో ఎంత శాతంగా ఉంది, ఇవి చదువుకోవాలి. నెక్స్ట్ సెంట్రల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్. సెంట్రల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఎంత ఆ సెంట్రల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్కి సెంట్రల్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత శాతం ఇస్తుంది అనేవి దీనికి సంబంధించి చదువుకోవాలి. నెక్స్ట్ రీసెంట్ ఏపీ బడ్జెట్ ఎలాగ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి, చదువుకునే వెళ్ళాలి. ఆ రీసెంట్ బడ్జెట్లో మనకి ఏ పథకానికి ఎంత పెట్టారు ఏంటి అనేది కొద్దిగా చూస్తూ లోటులు అనేవి అక్కడ చూసుకోవాలమ్మా. ప్రైమరీ డెఫిసిట్ ఎంత బడ్జెట్ ప్రకారం, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఆ పర్సంటేజ్లు మాత్రం మీరు చక్కగా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్. మొట్టమొదటి చూద్దాం. ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే పంటలు ఏ విధంగా పండుతున్నాయి, ఎక్కడ ఏ పంట పండుతుంది, ఏది ఎక్కువ పండుతుంది, ఏది తక్కువ పండుతుందో చూస్తే అది. నెక్స్ట్ వన్ రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, అగ్రికల్చర్, మార్కెటింగ్. ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ సొసైటీలు ఎలా ఉన్నాయి ఏంటనేది, మార్కెటింగ్ కూడా ఎలా ఉందో చూసుకోవాలి. మార్కెటింగ్ కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి, యాక్ట్ ఎలా ఉంది. నెక్స్ట్ స్ట్రాటజీ, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్. అగ్రికల్చర్లోని ఫిషరీస్, ఫారెస్ట్రీ వీటన్నిటిలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పథకాలన్నింటి గురించి చదువుకోవాలి. ఎకనామిక్ సర్వే బాగా చదవాలి అది. నెక్స్ట్ గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది దీని అర్థం. రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, సింగిల్ విండో మెకానిజం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈస్, ఇండస్ట్రియల్ కారిడార్స్. ప్రజెంటు ఇండస్ట్రియల్ పాలసీ ఏముంది, చాలా పాలసీలు తీసుకొచ్చారండి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు, ఎలక్ట్రానిక్స్ పాలసీ తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీలన్నీ కరెక్ట్గా చదవాలి, అవన్నీ కూడా తప్పనిసరిగా అందులో నుంచి ప్రశ్నలు వస్తాయి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈకి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు మనకి. వైజాగ్, అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు కొన్ని కారిడార్స్ ఉన్నాయి, ఆ కారిడార్స్ గురించి మనం చదువుకోవాలి. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి, రీసెంట్ ఐటీ పాలసీ ఏం చెప్తుంది, రీసెంట్ ఐటీ పాలసీ ఏం చెప్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్నీ కూడా స్టాక్ చదువుకుంటూ, అకాడమిక్ బుక్ చదువుకుంటూ, బడ్జెట్ చదువుకుంటూ ఎకనామిక్ సర్వేని క్షుణ్ణంగా మీరు పరిశీలించాలి. అయితే ఎకనామిక్ సర్వేలు చదివేటప్పుడు కూడా మీరు ఏంటంటే డేటా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మనకు తెలుస్తుంది. ఆ ఇంపార్టెంట్ డేటాను మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటూ, ఒకవేళ పట్టిక ఇచ్చాడు అనుకోండి ఎకానమీలో ఎక్కడైనా, ఆ పట్టికలో ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి అనేది చూసుకోవాలి. ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ ఇయర్లో ఆ ఇయర్ కన్నా ముందు ఇయర్ చూసుకుంటే చాలు. ఈ ఇయర్ డేటా ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. ముందు ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ తగ్గిందా పెరిగిందా అనేది మనం చూడాలి. అయితే మీకు అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, టీచర్స్ అకాడమీ నుంచి గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీకి సంబంధించి టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ముందు మీకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఆ గ్రాండ్ టెస్ట్ మీకు ఫ్రీగా యాక్సెస్ ఇస్తాం. ఆ గ్రాండ్ టెస్ట్ రాస్తే ఆ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూడండి. చూసినాక ఎగ్జామ్ సిరీస్కి అందరూ కూడా అటెండ్ కండి. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది గ్రూప్ 2 మెయిన్ స్టాండర్డ్లో తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆ రోజు సాయంత్రం విడుదల చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసి మీకు ఉన్నటువంటి డౌట్లన్నీ ఆ వీడియో చూడడం ద్వారా మీకు ఆ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ పెడితే స్పందించి మీకు డౌట్లు నేను క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి ఎగ్జామ్ సిరీస్ని తయారు చేయడం జరిగింది. ఓన్లీ ఈ ఎగ్జామ్ సిరీస్ మీదే మరలా ఒక వీడియో చేయడం జరుగుతుంది మీకోసం.
దానిలో ఈ ఎగ్జామ్ సిరీస్ యొక్క విధి అన్నింటినీ కూడా చర్చించడం జరుగుతుంది. టీచర్స్ అకాడమీ మీకు అందిస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎందుకు అద్భుతమైన అవకాశం అంటున్నానంటే, మనకు మార్కెట్లో ప్రామాణికత కలిగినటువంటి బిట్ బ్యాంకులు ఏవి కూడా దొరకడం లేదు తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియంలో దొరికిన అవి సివిల్స్ బుక్లే తప్ప గ్రూప్ 2కి సంబంధించినవి వాళ్ళకు కూడా దొరకట్లేదు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ని తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క మెయిన్స్ ఎకానమీ సిరీస్ని ఉపయోగించుకోండి. మెయిన్స్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. తర్వాత స్టార్ట్ చేస్తే అది మన సఫలీకృతం అవ్వదు. కాబట్టి మీరందరూ ఎకానమీలో రాష్ట్ర స్థాయిలో అందరికన్నా ఎక్కువ మార్కులు మా టెస్ట్ సిరీస్ చేయడం ద్వారా సాధిస్తారని చెప్పి నాకు బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే అంత స్టాండర్డ్గా తయారు చేయడం జరిగింది కాబట్టి టెస్ట్ సిరీస్ని మీరందరూ ఆ టెస్ట్ సిరీస్లో పాల్గొని గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్లోనే టాపర్లుగా నిలుస్తారని ఆశిస్తూ మీకు అందరికీ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.